మార్నింగ్ బా. Good morning, dear. My lovely, beautiful secretary, Miss Rosie. My good old friend Satyam, MA gold medalist. Oh, glad to meet you, sir. Namaste. Come on. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాకు ఇలాంటి బంగాళాలు ఈ ఊళ్ళో 10 ఉన్నాయి. ఆస్తుంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి. ఎలా వచ్చాయి? చదువుతూనా? కాదు, తెలివితేటల వల్ల వచ్చాయి. కమా కూర్చో. బాస్, గెస్ట్ ఫస్ట్. నాకు అలవాట్లేదు. అలవాటు కాదురా, ప్రజెంట్ సొసైటీలో ఇది ఫ్యాషన్ అయి కూర్చుంది. కావచ్చు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అనమాట. దట్స్ ఆల్ రైట్. రోజీ, యూ కెన్ గో. శేఖర్, నువ్వేం బిజినెస్ చేస్తున్నావు? దేశాన్ని దోచుకు తింటున్నాను, పెద్ద మనిషి అనే ముసుగులో. ఓహో, నీ దృష్టిలో ఇది మంచి పని కాదనుకుంటాను. నువ్వు మంచివాడివే, కానీ నీ మంచితనం ఎందుకు పనికొచ్చింది? మంచితనం కేవలం ఆత్మతృప్తి కోసమే. సంపాదనకు కావాల్సింది కేవలం సామర్థ్యం. ఎలా ఆర్జించావన్నది ఎవరికి అక్కర్లేదు, ఎంత ఆర్జించావన్నది పాయింట్. బాస్, ఫోన్. హలో, రాజా స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, డెఫినెట్ గా వస్తాను. మీరు స్వయంగా పిలవడం రాకపోవడం. ఓకే. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోటీశ్వరుడు నన్ను విందుకోమని పిలిచాడు. ఇది సంఘంలో మనకున్న స్టేటస్. సంఘాన్ని వెన్నుపోటు పొడిచే వారిని అది గౌరవిస్తుంది, దాన్ని గౌరవించే వారిని అది వెన్నుపోటు పొడుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం ఒక గంగిగోవు లాంటిదిరా. గడ్డి పెడితేనే అది పాలిస్తుంది, పాలు పోస్తే అది గడ్డి కూడా ఇవ్వదు. ప్రాణ స్నేహితుడు గనక నువ్వు బాగుపడాలని నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. నా మాట విను. ఏమిటది? నాతో చేయగలిపితే నువ్వు కూడా లక్షాధికారి అవుతావు. నిన్నే స్థితికి తెచ్చిన సంఘం మీద కసిదీరా కక్ష సాధించుకోగలుగుతావు. ఏమంటావు? అందుకు నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, చాలా సింపుల్. రేపు ఉదయమే నువ్వు హైదరాబాద్ వెళ్తావు. అక్కడ క్వీన్స్ క్లబ్ లో ఒక పెద్ద మనిషి ఇదే మోడల్ బ్రీఫ్ కేసుతో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. గుర్తుగా వాడి కోటుకు ఒక రోజా పువ్వు ఉంటుంది. నువ్వు వెళ్ళి వాడికి ఎదురుగా కూర్చుంటావు. నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు చూసి నిన్ను గుర్తుబట్టి నీ కళ్ళలోకి వాడు సూటిగా చూస్తాడు. నువ్వు వాడిని సూటిగా చూస్తావు. నీ కేసు వాడు తీసుకుంటాడు, వాడి కేసు నువ్వు తీసుకుంటావు. అంతే. అన్నయ్య, నేనంటే నీకు ఇంకా ఇంత అభిమానం ఉందా? అభిమానం? చిచి, అసహ్యం వేస్తాను. నువ్వింకా ఎందుకు చావలేదా అని బాధపడుతున్నాను. ఏనాడో చనిపోయిన నన్ను ఈనాడు నువ్వు కొట్టిన దెబ్బలు తిరిగి బ్రతికించాయి అన్నయ్య. అన్నయ్య? ఏనాడు నువ్వు గడప దాటి వెళ్ళావు, నన్ను అన్నయ్య అని పిలిచే అర్హత నువ్వు ఆనాడే కోల్పోయి. నిజమే, కానీ ఒక్క మాట విను. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం న్యాయం అయితే నీకే కాదు, నేనెవ్వరికి కనిపించకుండా అంతమైపోతాను. అంటే తప్పు నీది కాదంటావు? నిజం, నువ్వు చదువుకున్నావు చూడు, అదే అదే పెద్ద తప్పు. ఆ చదువే నాన్న వాళ్ళనందరినీ నాకు దూరం చేసి. కానీ నువ్వు ఇంత పతనవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకున్నవన్నీ జరగవన్నయ్యా, అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నీతో మాట్లాడమే పాపం, అసలు నీ స్థితిలో చూడడమే మహాపాపం. చిచి, ఈ జన్మలో నీ మొహం నాకు పెట్టి. అన్నయ్య, అపరాధిని మన్నించమని కోరడం లేదు, శిక్ష వేసే ముందు కాస్త ఆలోచించి మరీ వేయమంటున్నాను. ఎందుకు చావలేదు అని అడిగా, ఎందుకు బ్రతికున్నానో తెలుసుకోమంటున్నాను. అనవసరం, నువ్వేం చెప్పినా విను. నీకు నాకు ఏ సంబంధం? అన్నయ్య, నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం ధర్మారావు గారు.
తమరు ఉత్తరంలో రాసింది ఈ అబ్బాయి గురించేనా? అవునండి. చూడండి, గోపి హాస్టల్ ఫీజుతో పాటు బిఏ వరకు చదవడానికి అయ్యే ఖర్చు మొత్తం ఒక్కసారే మీకు ఇస్తున్నాను. ఈ చిరంజీవి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీరు చదివి. మీరు ఇంతగా నాకు చెప్పాలా? అది నా ధర్మం. నేను ఎప్పుడూ మీ వాడిని. చూడు బాబు, ఇక మీదట నీకు తల్లి, తండ్రి, దైవం అన్ని వారే. వారు చెప్పినట్టే వినాలి. సార్, ఏంటి బాబు? తప్పు ఏడవ, ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పెరిగి పెద్దవాడివి కదా. తీసుకొని బాబు రా నాన్న, రా. Kiss dear? Oh no, here. వచ్చిరాలా? Yes, pure diamonds. ఈ రోజు నువ్వు నాకు ఎంత ఆర్చించి పెట్టావో తెలుసా? 5 lakhs. 5 లక్షలు. నీకే ప్రెజెంటేషన్ కావాలో కోరు. నాకేమో నీ స్టేటస్ కి నీకు ఒక కారు కావాలి. చూడు, మన సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ అకౌంట్ లో మనం ఒక పార్టీకి కారు మీద డబ్బిచ్చాం. బ్యాలెన్స్ కూడా పే చేసి కారు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. శేఖర్, ఇద్దరమే ఉన్నప్పుడు నేను శేఖర్, నువ్వు సత్యం. నలుగురిలో నేను రాజా, నువ్వు సతీష్. మన ఇద్దరం కజిన్స్. అలా ఉన్నప్పుడే మన ఫ్రెండ్షిప్ కలకాలం నిలుస్తుంది. ఓకే? ఓకే రాజా. ఇదిగో ఆ పార్టీ అడ్రస్. డబ్బు లేకపోతే ప్రస్తుతం ఏ పని సాగదంటాం. అవును సార్, అర్జెంటుగా న్యూస్ ప్రింట్ డెలివరీ తీసుకోకపోతే ఎల్లుంటికి మనం పత్రిక విడుదల చేయలేం సార్. ఏది ఏమైనా సరే అనుకున్న తేదీకి పత్రిక బయటికి వచ్చి తీరవలసింది. చూడు రామదాసు, మనకు డబ్బు అప్పుగా ఇస్తా ఉన్నారే, వాళ్ళ దగ్గరకు ఒకసారి స్వయంగా నువ్వే వెళ్ళా. అలాగే సార్. బాబా గారు, ఫస్ట్ పేజీ ప్రూఫ్ రెడీ చేశాను, మీరు కొంచెం చూసేస్తే. కల్తీ సారా త్రాగి 100 మంది దుర్మరణం. తర్వాత మ్యాటర్ అది ఏం మ్యాటర్? ఏంటి బాబు గారు? అదే, అందులో కొందరి పురప్రముఖుల పాత్ర అనేది. ఎందుకు కంపోజ్ చేయలేదు? నిన్నే అడుగుతున్నాను. అది మీరు కొంచెం ఘాటుగా రాశారు బాబాయ్ గారు. అవును, రాయాలని రాశాను. నిజం రాయటంలో తప్పే ఉంది. నిజం చేదుగా ఉన్నా ఫలితం చాలా తీయగా ఉంటుంది. అది కాదు బాబాయ్ గారు, కోరి కోరి వాళ్ళతో విరోధం తెచ్చుకోవడం ఎందుకు అని ఆ మ్యాటర్ నేనే కంపోజ్ చేయడం మానేశాను. చూడు కోదండం, మనం మంచికి భయపడాలి తప్ప మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి మళ్ళీ కంపోజ్ చేసి తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారనుకుంటాను. నువ్వు సత్యం కాదు, ఇప్పుడు సతీష్ బాబు, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. ఓ, ఇదిగో మీ డబ్బు. ఎక్కడ కావాలా? ఇదిగో సి బుక్, దానికి సంబంధించిన కాగితాలు. ఇదిగో ఆలోచన. 15 ఏళ్లకు పందెం వేశాను, 15 రోజులు కూడా కాలేదు. చూశారా సార్, నేను ఒక మెట్టు పైకెక్కాను, మీరు ఒక మెట్టు కిందకి దిగారు, ఇంకా దిగజారుతారు కూడా. ఇప్పుడు ఒప్పుకుంటారా సార్ మీ సిద్ధాంతం తప్పు అని? నీ సిద్ధాంతమే తప్పని ముందు ముందు నీ కన్న కొడుకే రుజువు చేస్తాడు.